మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో గంజాయి మద్యం రవాణా వినియోగం ఏ స్థాయికి చేరుకున్నాయో పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని శంఖవరపాడు వద్ద చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. పోలీసులు ప్రయాణిస్తున్న కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, పోలీసు యూనిఫామ్లు ఉండటం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి కలకలం రేపింది. బల్లికురువ, సంతమాగులూరు ఎస్ఐలు సివిల్ డ్రెస్ లో కారులో బల్లికురువ నుంచి అద్దంకి వస్తూ ఉండగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. బల్లికురువ ఈర్లకొండ వద్ద ఎస్ఐ నాగరాజు ప్రైవేట్ పార్టీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ ఆయన పలువురు ప్రముఖులకు మద్యం పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో మిగిలిన మద్యాన్ని, గంజాయిని తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురువ ఎస్ఐ నాగరాజు ప్రమాద ఘటన తర్వాత ధర్మవరంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి కారులో పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈర్లకొండలో పార్టీ అయిపోయిన తర్వాత ఏపీ 27 CB 4789 నంబర్ గల కారులో పోలీసులు బల్లికురువ వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ధర్మవరం నుంచి వస్తున్న ఆటోను కారు డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ శ్రీనివాసరెడ్డితో పాటు ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును చుట్టుముట్టారు. 108కు ఫోన్ చేసి స్థానికులు గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలి వద్దకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదానికి కారణమై దెబ్బతిన్న కారు డిక్కీని స్థానికులు తెరిచి చూడగా అందులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, బల్లికురువ, సంతమాగులూరు ఎస్ఐల పోలీసు యూనిఫామ్లు ఉన్నాయి. అదేవిధంగా కారు లోపల సంతమాగులూరు, బల్లికురువ ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, నాగరాజులు ఉన్నట్లు గుర్తించారు. కారును నడుపుతున్న డ్రైవర్ సైతం మద్యం సేవించి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులే గంజాయి, మద్యం రవాణా చేస్తుండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. కారు వద్ద ఉన్న గ్రామస్తులను అక్కడి నుంచి పంపించి వేశారు. వీడియో తీస్తే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తామని గ్రామస్తులను బెదిరించారు. రక్షించాల్సిన పోలీసుల వద్దే గంజాయి బయటపడడంపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్. రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరు మద్యము, ముఖ్యంగా గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తా అంటున్నారే, ఇలాంటి పోలీసుల దగ్గర అంత పెద్ద మొత్తంలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరైతే మీ మాట వినట్లేదో వాళ్ళకి దగ్గర పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? కారు డిక్కీ ఓపెన్ చేయనీయకుండా సిఐ స్థానికులను బెదిరించడం, పోలీసుల కారులో గంజాయి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.